16 మందికి గాయాలయ్యాయి. వారందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బిల్డింగ్ లో ఉన్న వారిని రెస్క్యూ చేస్తున్నారు సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్పాట్ కు చేరుకుని మంటలను ఆర్పేస్తున్నారు ఫైర్ సిబ్బంది. अंकुल क्या भी होता नहीं सुपी हो गया। अरे महेश ला रहे हो ना ज्वाइन करना बस 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 थोड़ा रुको ज्वाइन करना जगह जो होगा अपने वही लोग पूरे नहीं जाती तुम्हारी आवाज హైదరాబాద్ పాత బస్తీ గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 16 మందికి గాయాలయ్యాయి. వారందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బిల్డింగ్ లో ఉన్న వారిని రెస్క్యూ చేస్తున్నారు సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్పాట్ కు చేరుకుని మంటలను ఆర్పేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి?
జ్యోతి, మనం బ్రేకింగ్ అయితే చూస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే ఇటీవల కాలంలో షార్ట్ సర్క్యూట్ వల్ల కానివ్వండి, లేదా ఇతరత్ర కారణాల వల్ల కానివ్వండి, చాలా భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా మంది తీవ్రంగా గాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగేటువంటి అగ్ని ప్రమాదాల వల్ల ఇరుగు పొరుగు ఉన్న వారికి కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. నిన్న మనం ఒక భారీ అగ్ని ప్రమాదం చూసాము. మళ్ళీ తాజాగా కూడా ఇటు మీర్ చౌక్ దగ్గర కూడా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 4 కుటుంబాలు అయితే లోపల చిక్కుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ భవనం నుంచి అయితే మాత్రం షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ విధంగా కూడా మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి, భారీ అగ్ని ప్రమాదం సంభవించింది అనేటువంటిది అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అయితే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ భవనంలో ఉన్నటువంటి ఈ 4 కుటుంబాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో భయభ్రాంతులకి గురవటమే కాకుండా చాలా భయాందోళన చెందుతున్నారు అన్నట్లుగానే చెప్పాలి. మంటల్లో మొత్తంగా 30 మంది వరకు చిక్కుకుపోయారు. ఈ 30 మందిలో కూడా 10 మందికి తీవ్రంగా కూడా గాయాలైనటువంటి పరిస్థితి. ఈ గాయాలైనటువంటి వారిని అయితే మాత్రం హుటాహుటినైతే ఆసుపత్రికి తరలించారు. అందులో ఒక 13 మంది వరకు మాత్రం గాయపడ్డారు. అందులో 3 చిన్నారులు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే మాత్రం బిల్డింగ్ మొత్తంలో కూడా ఈ మంటల్లో 30 మంది చిక్కుకుపోయారు. చిక్కుపోయిన ప్రతి ఒక్కరిని కూడా రెస్క్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా 10 అంబులెన్స్లు అయితే ఇక్కడికి చేరుకున్నాయి. 10 ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ఆ ఫైర్ ఇంజన్లు కూడా ఒక్కసారిగా కూడా వాటన్ని కూడా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొంత విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తీవ్రంగా కూడా మంటలు ఎగిసిపడుతుండటం, అందులో పాటు దట్టమైనటువంటి పొగ కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఫైర్ సిబ్బందికి చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితితో పాటు వారు లోపలికి వెళ్లాలన్నా కానీ ఆ మంటలన్నింటినీ కూడా పూర్తిగా ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది చాలా ఇబ్బందికరంగా క్లిష్టతరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఇటు చార్మినార్ వెళ్లేటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా ఇప్పటికే మూసివేసినటువంటి పరిస్థితి. అటు ఏ విధమైనటువంటి వాహనాలను కూడా అనుమతించట్లేదు. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి వారితో పాటు అక్కడ ఉన్నటువంటి పక్కన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు ఏ బిల్డింగ్ లో అయితే ఇప్పుడు మంటలు చెలరేగాయో ఈ చెలరేగిన మంటలకి ఆనుకున్నటువంటి బిల్డింగ్స్ కూడా వారిని కూడా కొంత ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బిల్డింగ్స్ అన్ని కూడా కొంచెం దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంచెం వేరే ఇళ్లకు కూడా అంటుకునేటువంటి ప్రమాదం ఉంటుంది అనేటువంటి నేపథ్యంలోనే వారందరినీ కూడా బయటికి పంపిస్తున్నారు. మొత్తంగా ఇక్కడకు ఫైర్ ఇంజన్లు 10 వరకు ఫైర్ ఇంజన్లు అయితే మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 10 అంబులెన్స్లు వచ్చాయి. ఇప్పటికే 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. సో ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం జరగపోయినప్పటికీ కూడా 3 చిన్నారులు చిక్కుకొని ఉండటం, మొత్తంగా ఈ 4 కుటుంబాలు చిక్కుకొని ఉండటం అనేటువంటిది కొంత ఆందోళన కలిగిస్తున్నట్లుగానే మనం చెప్పాలి జ్యోతి. అయితే తేజ, మనకి ఇక్కడ బ్రేకింగ్ అంతోంది, 2 చిన్నారులు మృతి చెందారు అని చెప్పేసి, మరికొందరి పరిస్థితి అయితే విషమంగా ఉంది అన్నటువంటి వార్తలు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు విషమంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే ఆసుపత్రికి తరలిస్తున్న వాళ్ళు కనీసం సేఫ్ సైడ్ ఉన్నట్టేనా? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే మనకి ఇప్పుడు బ్రేకింగ్ అందుతున్న దాని ప్రకారం అయితే మాత్రం 3 చిన్నారులు అయితే మాత్రం చిక్కుకున్నారు. అంటే 10 మంది తీవ్రంగా గాయపడిన వారిలో 3 చిన్నారులు ఉన్నారు. 3 చిన్నారుల్లో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలిసినప్పటికీ కూడా 2 కూడా ఇప్పుడే మృత్యువాత పడ్డారు అనేటువంటిది అయితే మనకు తెలుస్తుంది. ఇంకా మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా చాలా తీవ్రంగా కూడా వారు కూడా గాయపడినటువంటి పరిస్థితి, చాలా బాడీ కూడా బర్న్ అయింది అన్నట్లయితే కూడా తెలుస్తుంది. వారికైతే మాత్రం వైద్యులైతే చికిత్స అందిస్తున్నారు. కానీ ఎంత చికిత్స అందిస్తున్నప్పటికీ కూడా వారు కొంత రెస్పాండ్ అవుతున్నప్పటికీ కూడా కొంతమందికి దేహం అనేటువంటిది 50% కంటే ఎక్కువగా కాలిపోయింది అది అనేటువంటిది అయితే కొంత వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వైద్యులైతే మాత్రం వైద్య సహాయాన్ని అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి, చికిత్స అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా మంటలు అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల అంటుకున్నటువంటి మంటలు అయితే ఇంకా అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ వీటన్నిటిని కూడా మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం, వాటిని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఫైర్ ఇంజిన్ సిబ్బంది చేస్తున్నారు. కానీ ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉన్నారా, ఇంకా ఎవరైనా ఇప్పటికే 30 మందిని గుర్తించినప్పటికీ కూడా ఇంకెవరైనా చిక్కుకొని ఉన్నారా, ఇంకా పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా మంటలు ఎగిసి పడుతున్నాయా అనేటువంటి దానిపైన కూడా ఫైర్ ఇంజిన్ సిబ్బంది అయితే మాత్రం అంటే చుట్టుపక్కల కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. వాటన్నింటి కూడా ఎక్కడికక్కడ ఆర్పేటువంటి ప్రయత్నమే కాకుండా అక్కడ సేఫ్ ప్లేస్ కి అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారిని కూడా కొంత బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మంటలు అదుపులోకి రావడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. దట్టమైన పొగ రావడం వల్ల ఫైర్ సిబ్బందికి ఈ మంటలు అదుపుతాలు చేయడం అనేటువంటిది చాలా క్లిష్టతరంగా మారింది అన్నట్లుగానే మనం చెప్పాలి జ్యోతి. అయితే ప్రమాద స్థలికి కిషన్ రెడ్డి కూడా వచ్చారు అని చెప్పేసి మనకి వార్తలు ఉన్నాయి. సో ఆయన ఎలా స్పందించారు, ఇటువంటి ఘటనలకి కారణాల మీద ఆయన ఏమైనా మాట్లాడారా? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే కిషన్ రెడ్డి ఒకటే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కిషన్ రెడ్డి కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు కూడా చేరుకున్నారు. ఎందుకంటే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, 4 కుటుంబాలు చిక్కుకున్నాయి, 30 మంది వరకు అక్కడ దాంట్లో మంటల్లో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే 2 చిన్నారులు మృతి చెందినటువంటి పరిస్థితి బ్రేకింగ్ చూస్తున్నాం మనం. 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంకో 13 మందికి అయితే మాత్రం చాలా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి ఉన్నారు.
అయినప్పటికీ కూడా కిషన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, అంటే ఇది ఏదైనా కానీ షార్ట్ సర్క్యూట్స్ తరచుగా ఎందుకు జరుగుతున్నాయి, రెగ్యులర్ గా కూడా. ఎందుకంటే ఇది ఎప్పుడో ఒకసారి జరిగేటువంటి ఘటన అయితే మాత్రం ఎవరైనా కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఇటీవల కాలంలో మనం చూస్తే హైదరాబాద్ లో ప్రత్యేకించి ఈ ఎండాకాలం వచ్చినటువంటి పరిస్థితుల్లో అటు జీడిమెట్ల దగ్గర నుంచి చూసుకుంటే జీడిమెట్లలో కానివ్వండి, కూకట్పల్లిలో కానివ్వండి, చార్మినార్ లో కానివ్వండి, లేకుంటే నాంపల్లిలో కానివ్వండి, ప్రతి చోట కూడా భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల నివాస ప్రాంగణాల్లోనే ఇటు గూడౌన్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల ప్లాస్టిక్ గూడౌన్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల మరికొన్ని రకాలైనటువంటి గూడౌన్స్ ఉన్నాయి. వీటన్నిటి కూడా ఈ షార్ట్ సర్క్యూట్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు సేఫ్టీ మెజర్మెంట్స్ అనేటువంటిది పాటించడం లేదు, విరివిగా ఈ ఫైర్ సిబ్బంది కానీ ఇంకా ఇతరత్ర సిబ్బంది కానీ జిహెచ్ఎంసీ సంబంధించిన సిబ్బంది కానీ బిల్డింగ్ అనుమతులు ఇచ్చేటప్పుడు కూడా అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా, ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనేటువంటి చూడాలి. ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటే తప్ప, లేకుంటే ఈ విధమైనటువంటి షార్ట్ సర్క్యూట్లు జరుగుతూనే ఉంటాయి. అది కేవలం షార్ట్ సర్క్యూట్ జరిగినటువంటి బిల్డింగ్లకి, ఆ విధమైనటువంటి భవనాలకే కాకుండా ఆ పక్కన ఉన్న భవనాలకు కూడా అంటుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. దానివల్ల చాలా తీవ్రంగా ఆస్తి నష్టం జరగవచ్చు, ఆస్తితో పాటు ప్రాణ నష్టం కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటిపైన పూర్తి స్థాయిగా అధికారులు చర్యలు తీసుకోవాలి, అలసత్వం వహించొద్దు అనేటువంటిది అయితే మాత్రం కిషన్ రెడ్డి వ్యాఖ్య చేశారు అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, అయితే తేజ, మీరు అన్నట్లుగా వరుసగా మనం చూసిన అగ్ని ప్రమాదాలన్నీ దాదాపుగా షార్ట్ సర్క్యూట్ అనే దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంత రెగ్యులర్గా షార్ట్ సర్క్యూట్ అనే ఒక రీజన్ కామన్ పాయింట్గా కనిపిస్తున్నప్పుడు వాటి మీద తర్వాత దృష్టి సారించకపోవడాన్ని మనం ఎలా చూడాల్సి ఉంటుంది? ఇటువంటివి నివారించడానికి నివారణ చర్యలను త్వరగా అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా జ్యోతి, చాలా మంచి ప్రశ్న వేశారు. ఇదే విధమైనటువంటి చర్చ కూడా ఒక సామాన్యుల దగ్గర నుంచి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక వారం 2 వారాల క్రితం కూడా మనం చూసాం. ఎందుకంటే ఎస్బీఐకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో సికింద్రాబాద్ లో కూడా చాలా కీలకమైన ఫైల్ అన్ని కూడా దగ్ధం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. 5వ ఫ్లోర్ 6వ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఎస్బీఐకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో తీవ్రంగా మంటలు అంటుకొని కూడా అక్కడ ఉన్నటువంటి కీలకమైన ఫైల్ అన్ని కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? కేవలం ప్రతి ఒక్కరు కూడా షార్ట్ సర్క్యూట్ అనే చెప్తున్నారు, దాన్ని క్లెయిమ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంటే ప్రతిసారి ఇట్లా షార్ట్ సర్క్యూట్ అంటే ఎక్కడ జరిగినా, ఏ ప్రమాదం జరిగినా షార్ట్ సర్క్యూట్ అని వినిపిస్తుంది. కానీ వన్స్ ఒక్కసారిగా ఈ మంటలన్నీ అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత అసలు నిజంగా అది ఎందుకు జరిగింది, దానిపైన ఏ విధమైన విచారణ జరిగింది, దానికి కారణాలు ఏంటి, దానికి కారకులు ఎవరు అనేటువంటిది కూడా. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం నిమ్స్ లో కూడా చూసాం, నిమ్స్ లో కూడా అత్యవసర విభాగంలో కూడా జరిగినటువంటి అగ్ని ప్రమాదం కూడా చూసాం. అక్కడ కూడా అంటే ఎందుకు అలసత్వం వహిస్తున్నారు, ఇలాంటి పరిస్థితులన్నీ ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది అయితే మాత్రం సామాన్యుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నగానే చెప్పాలి. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ప్రతిదీ షార్ట్ సర్క్యూట్ మాత్రం వల్ల ప్రమాదం జరిగిందంటే వాటిని యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది కుదరదు. వారిపైన పూర్తిగా విచారణ జరగాల్సిందే. విచారణ జరిగిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే సాధారణంగానే జరిగినాయా అనేటువంటిది కూడా చూసి, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కొంతమంది అంటే కొన్ని రకాలైన కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి జ్యోతి, మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది అనేటువంటి అంశాలకు కూడా కొంతమంది షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ విధంగా దగ్ధం చేస్తున్నారు, కొంతమంది ఈ విధమైనటువంటి కుట్రలకు కూడా పాల్పడుతున్నారు, ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి వాటిపైన కూడా వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది అయితే మాత్రం ఇటు స్థానికుల నాయకులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులంతా కూడా ఇదే విధమైనటువంటి వ్యాఖ్యలు చెప్తున్నారు. దీనికి పూర్తిగా అడ్డుకట్ట వేయకపోతే మాత్రం ప్రతి చోట, ప్రతి ప్రాంతంలో ఏదో ఒక రూపేణ షార్ట్ సర్క్యూట్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ మంటలు అనేవి చెలరేగుతూనే ఉంటాయి, ఫైర్ సిబ్బంది ఆర్పుతూనే ఉంటారు. ఇవన్నీ ఇట్లా కొనసాగుతూనే ఉంటాయి, కానీ వీటికి ముగింపు ఉండదు అనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనగానే మనం చెప్పాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ తేజ.